రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మొన్న జనవరి 2024లో 54 కోట్ల లాభం ఆర్జించే విధంగా దానిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో కేవలం 25% మాత్రమే సెప్టెంబర్లో సామర్థ్యంతో పనిచేస్తుంటే వాళ్ళు 94% ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. ఆ రకంగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి RINLని 12,000 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి మరీ వాళ్ళ లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవం అవునా కాదా? ఈ రోజుకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, గొడ్డల పార్టీ అధ్యక్షులాగా అబద్ధాలు వండి వారుస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎవ్వరూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయరు. నిజాయితీగా చిత్తశుద్ధితో ఏదైతే చేయగలం అదే చెప్తాం. నిన్న నారా లోకేష్ గారు అన్నట్టు 90 రోజుల్లో ఏదైతే బాధిత కుటుంబాలకి మేము హామీ ఇవ్వటం జరిగిందో ఆ అంశాలన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి